అక్బర్ బీర్బల్ స్నేహం. అక్బర్ హాస్యప్రియుడు. చమత్కారంగా మాట్లాడేవారంటే ఎంతో ఇష్టపడేవాడు. కానీ తనకు సమయస్ఫూర్తిగా జవాబులు చెప్పేవారు ఎవ్వరూ లేరు. తనకు సంతోషాన్ని కలిగించేవారు కావాలి. అందుకు బాగా ఆలోచించి ఒక ప్రకటన చేశాడు. అదేమిటంటే, అచ్చు తను ఎలా ఉన్నాడో అలా చిత్రపటం గీసి తెచ్చి చూపిన వారికి 10,000 వరహాలు బహుమానం అని ప్రకటించాడు. ఢిల్లీ నగరమంతా ఈ వార్త చాటింపు వేయించాడు. చిత్రకారులందరూ అక్బర్ చక్రవర్తి రూపాన్ని చిత్రించడం మొదలుపెట్టారు. చిత్రాలన్నిటినీ స్వయంగా అక్బర్ చక్రవర్తే చూడటానికి ఏర్పాట్లు చేశారు. బీర్బల్ ఆ సమయంలో ఢిల్లీకి చేరడం జరిగింది. అక్బర్ కోరిక సమయస్ఫూర్తి గ్రహించిన బీర్బల్కు వెంటనే ఒక ఆలోచన తట్టింది. తన భవిష్యత్తు అక్బర్ చిత్రపటం మీద ఆధారపడి ఉందని గ్రహించాడు. చక్రవర్తి నిర్ణయించిన రోజు రానే వచ్చింది. చక్రవర్తి దర్బారు అంతా పండితులతో, కవులతో, సామంతులతో నిండి ఉంది. అక్బర్ వద్దకు వచ్చి ఒక చిత్రకారుడు తాను గీసిన బొమ్మను చూపించసాగారు. వాటిని చూసిన చక్రవర్తికి ఏ బొమ్మ నచ్చలేదు. ఈ బొమ్మలో కళ లేదు, అబ్బే ఇది నాలాగా లేదు అంటూ ఒక్కొక్క చిత్రపటాన్ని తిరస్కరించసాగాడు. ఈ చిత్రకారులలో చివరన బీర్బల్ ఉన్నాడు. అతని చేతిలో చిత్రపటం ఉంది. దానికి కప్పిన గుడ్డను విప్పి చూడగా, ఉన్నది ఉన్నట్లుగానే గీసావా, లేక నీ సొంతంగా ఊహించి గీసావా అని అక్బర్ అడిగాడు. తమరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ చిత్రపటంలో కూడా అలాగే ఉంటారు, తిలకించండి ప్రభు అని బీర్బల్ దానికి కట్టి ఉన్న గుడ్డను విప్పి ఒక చిన్న నిలువటద్దాన్ని చూపించాడు. అద్దం చూసిన చక్రవర్తి ఏమిటి వింత అని ఆశ్చర్యపోయాడు. ప్రభు, ఉన్నది ఉన్నట్లుగా మీకు కనిపించిందా అని బీర్బల్ ప్రశ్నించాడు. బీర్బల్ యుక్తికి అక్బర్ చక్రవర్తి చాలా సంతోషించాడు. అతని లాంటి వాని కోసమే తాను ఎదురు చూస్తున్నానని, అతనిలోని హాస్యం సమయస్ఫూర్తి తనకు కావాలని అన్నాడు. వెంటనే చక్రవర్తి సింహాసనం మీద నుంచి లేచి, నీ బుద్ధి కుశలత సమయస్ఫూర్తి నన్ను ఎంతో ఆనందింపచేసింది. నువ్వు ఈ రోజు నుంచి మా దర్బారులో ఉండి సదా మాకు తృప్తి కలిగించు అని బీర్బల్ను ఆలింగనము చేసుకున్నాడు. ఆ తర్వాత బీర్బల్ అక్బర్ చక్రవర్తి ఆదరణలో కవి, పండితులు బృందంతో కలిసిపోయాడు. అక్బర్కి మిత్రునిగాను బంధువుడిగాను మెలిగాడు. అప్పటి నుండి అక్బర్ బీర్బల్ స్నేహం ఎంతో గాఢంగా ఏర్పడి వారి మధ్య ఎన్నో హాస్య చమత్కార చాలానక్తి మాటలు జరుగుతుండేవి.